2024 యూపీఎస్సీ 68th ర్యాంక్ సాధించిన చైతన్య గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడి చూద్దాం. సో హాయ్ సార్. హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు సార్ అసలు? నేను 2019 నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ఏంటి సార్ ఆప్షనల్ ఏంటి? నాది ఆంథ్రోపాలజీ అండి. ఆ, అంటే నార్మల్గా అంటే రీజన్ ఏం లేదండి. స్టార్టింగ్లో నేను ప్రిపేర్ అయినప్పుడు, ఎందుకంటే ఐ వాజ్ నేవ్ క్యాండిడేట్. అప్పుడు ఆప్షనల్ చూశాను, కొన్ని ఆప్షనల్స్ ఉన్నది, కొంతమంది టాపర్స్ చూశాను. 2018లో ఎవరైతే 2018 ర్యాంకర్స్ 2019లో వస్తారు. సో నేను ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు 2018 ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో టాప్ 3లో, టాప్ 4, టాప్ 10లో కానీ వాళ్ళందరూ చాలామంది ఆంథ్రోపాలజీ తీసుకున్నారు. మనం కూడా తీసుకుందామని అనుకున్నాం, ఎందుకంటే ర్యాంక్ కొట్టారు, తొందరగానే అయిపోతుందేమో అని అనుకున్నాను. కానీ 6 అటెంప్ట్స్ వరకు అవుతానని అనుకోలేదు. మోరోవర్ ఇట్ వాస్ డ్యూ టు ఇంట్రెస్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే దానికన్నా ముందు నేను కొన్ని బుక్స్ కూడా చదివాను ఆంథ్రోపాలజీ గురించి. కొంచెం ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనిపించింది, అప్పుడు నేను ఆంథ్రోపాలజీ తీసుకున్నాను. ఇది ఎన్నోసారి అటెంప్ట్ చేయటం సార్? ఇది నాది 6వ అటెంప్ట్ అండి. 6th సో అటెంప్ట్. ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయినప్పుడు మళ్ళీ అవుతుందా అని ఏమన్నా అనుకున్నారా? ఫెయిల్ అయ్యారా? ఫస్ట్ టైం ఫెయిల్ అయినప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ టైమే కాబట్టి ఒక 2-3 ఇయర్స్ అని అనుకున్నాను నేను ప్రిపరేషన్లో. 2-3 ఇయర్స్ ఫెయిల్ అయినప్పుడు దాని తర్వాత చూసుకుందాం వేరేదని అనుకున్నాను. కానీ ప్రతి అటెంప్ట్లో నేను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటోని. ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ పోయింది, సెకండ్ అటెంప్ట్లో మెయిన్స్ పోయింది, థర్డ్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ పోయింది. అప్పుడు 4th అటెంప్ట్ వచ్చేసరికి అబ్బాయి ఇంటర్వ్యూ వరకు పోయింది, అయితే లాస్ట్ అటెంప్ట్ 4th అటెంప్ట్లో వచ్చేస్తాను అనుకున్నా. 4th అటెంప్ట్లో మళ్ళీ ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను, కానీ 5th అటెంప్ట్లో మళ్ళీ మెయిన్స్ పోయింది. అందుకే 5th అటెంప్ట్లో నేను బ్యాకప్గా పెట్టుకుందామని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పెట్టుకున్నాను. సో చాలాసార్లు అనిపించింది గివ్ అప్ ఇచ్చేద్దామని అనిపించింది, కానీ గివ్ అప్ ఇస్తే ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు నాకు. అంటే జాబ్ కూడా చేసి రాలే. మోరోవర్ నేను చదివిన గ్రాడ్యుయేషన్ కూడా చాలా ఇయర్స్ అయింది. సో ఇదే అనుకున్నాను, ప్లాన్ బి ఇది కాకుండా గ్రూప్ 1 అని అనుకున్నానండి. సో ఇది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అయితే వచ్చింది, ఇప్పుడు ప్రస్తుతానికి ఐఏఎస్ వచ్చింది. ఓకే, ఇంటర్వ్యూ జరిగేటప్పుడు టఫ్గా మీకు అనిపించింది సిచ్యువేషన్ ఏదని చెప్తారు? టఫ్గా అంటే అండి, మోరోవర్ నా 4 ఇంటర్వ్యూస్లో అన్నీ విత్ ఇన్ మై కంఫర్టబుల్ జోనే వచ్చింది. టఫ్గా అనేది నాకు గుర్తున్నంత వరకు ఏం లేదండి, ప్రస్తుతానికి అయితే గుర్తు రావట్లేదు. కానీ ఎప్పుడైతే నా సెకండ్ ఇంటర్వ్యూలో సివిల్స్ అవ్వకుంటే ఏం చేస్తావు అని అన్నప్పుడు నాకు కొంచెం బ్లాంక్ అనిపించింది. సివిల్స్ అవ్వకుంటే ఏం చేయాలబ్బా, నా మీద నాకు క్వశ్చన్ అనిపించింది, ఇది అవ్వకుంటే ఏమవుతుంది. అప్పుడు మేము ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఆన్సర్ అని చెప్పాను నేను. అదొకటి నాకు టఫ్ క్వశ్చన్ అనిపించింది. మేబీ అది వేరే వాళ్ళకి టఫ్ క్వశ్చన్ కాకపోవచ్చు, నాకేంటంటే నేను వేరేది చేయలేదు కాబట్టి ఐ మీన్ దట్ వాజ్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్ ఫర్ మీ. ఓకే, ఇన్స్టిట్యూట్ సహకారం ఎలా ఉండేది? అంటే ఇది డిపెండ్స్ అండి. అంటే ప్రతి స్టేజ్లో కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏదైతే వాళ్ళ ఎలిమెంట్స్ ఏదైతే ఉందో, వాళ్ళ ఏదైతే టెస్ట్ సిరీస్ కానీ ఏదైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో అది డిపెండ్ అవుతుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను లా ఎక్సలెన్స్కి ఇక్కడ నేను మాక్ ఇంటర్వ్యూస్ కోసం వచ్చాను, ఇక స్టడీ హాల్ కోసం వచ్చాను, ఇలాంటి వాటి కోసం వచ్చాను. వేరే వాటికి ఏమో టెస్ట్ సిరీస్కి వేరే దగ్గర తీసుకునేటుంది. సో అలా అని లేదు, ఏ ఇన్స్టిట్యూట్ అయినా హెల్ప్ చేద్దామని అనుకుంటారు ఆస్పిరెంట్స్కి. ఏది డిమోటివేట్ చేయదు, ఏది హెల్ప్ కాదు అని అనుకోలేము మనము. కానీ డిపెండ్స్ అన్నట్టు, ఆస్పిరెంట్ డిపెండ్స్ అవుతుంది. కొంతమంది సెల్ఫ్ స్టడీ చేస్తారు, కొంతమంది ఇన్స్టిట్యూట్ మీద డిపెండ్ అవ్వరు, అలా అన్నట్టు. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది సార్? ఫ్యామిలీ అనేది అంటే చాలా క్రూషియల్ అని చెప్తానండి నేను, ఎందుకంటే వాళ్ళే నాకు ఇక్కడ వరకు డ్రైవ్ చేశారు. మా ఫాదర్ అనేటోళ్ళు, అంటే ఇక్కడ దాకా వచ్చావు, అట్లీస్ట్ మన ఊరు నుంచి కానీ మీ స్కూల్ నుంచి కానీ ఇక్కడ దాకా ఎవరు రాలేదు, 2 ఇంటర్వ్యూస్ 3 ఇంటర్వ్యూస్ ఎవరు ఇచ్చారు, ఎవరు ఇవ్వలేదు, అది అని చూడని అన్నారు. అది చూసుకొని ముందుకెళ్ళామని చెప్పారు వాళ్ళు. మీకు ఇన్స్పిరేషన్ ఎవరని చెప్తారు? మాకు ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్ నాకు గుర్తుకొచ్చేది మా ఇన్స్పిరేషన్ అంటే మా ఫాదర్ అని చెప్తానండి నేను. తర్వాత అయితే ఏపీజే అబ్దుల్ కలాం అని చెప్తానండి నేను, ఎందుకంటే ఆయన జర్నీ కూడా మోరోర్లెస్ చాలా ఫెయిల్యూర్స్ నుంచి వచ్చి ఇక్కడ దాకా వచ్చారు కదా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారు, కాబట్టి అదేం చెప్తాను నేను. ఓకే, ఫైనల్గా కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? కొత్తగా యూపీఎస్సీ ప్రిపరేషన్లో అండి. యూపీఎస్సీ ప్రిపరేషన్లో అండి అంటే నేనేం చెప్తానంటే, స్టార్టింగ్ వచ్చేటప్పుడు మనం 1-2 ఇయర్స్లోనే అయిపోతుందని అనుకుంటాము. అయిపోతే మంచిదే, అవ్వకుంటే డిసార్టెన్ అవ్వాల్సిన పని ఏం లేదు, ఎందుకంటే ఈ జర్నీ అలాంటిది. కొంతమంది ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అవుతుంది, కొంతమంది నాలాగా 6 అటెంప్ట్స్లో క్లియర్ అవుతుంది. కానీ అట్ ద ఎండ్ కరెక్ట్ ఎఫర్ట్స్ పెట్టి డెడికేటెడ్గా, డైవర్షన్ లేకుండా, కరెక్ట్ పియర్ గ్రూప్తో ఉండి కరెక్ట్ స్ట్రాటజీ మెయింటైన్ చేస్తే నాకు తెలిసి ఏదో ఒకసారి అయితే ర్యాంక్ అయితే వస్తుంది పక్కా.